హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ క్రాబ్ ఫ్రై. అండ్ క్రాబ్ ఫ్రై అంటే ఓన్లీ బాగా ఫ్రైగా కాకుండా నేను కొంచెం గ్రేవ్ ఉండేలాగా చేసి చూపించబోతున్నాను మీకు. ముందుగా అయితే క్రాబ్స్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి మంచిగా. దాన్ని నేను మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్. అంటే నేను ఇందులోనే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసేసి పేస్ట్ చేశానండి. సో సెపరేట్గా స్పైసెస్ ఏం యాడ్ చేయనవసరం లేదు ఇంకా. అండ్ నేను కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడిని కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఆ మసాలా పేస్ట్లో కొంచెం వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసేసుకోవాలి. మనం ఇంకా వాటర్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే పీతలు మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో వాటర్ని వేసుకొని నేను ఇంకా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం సిమ్లో దీన్ని మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 5 to 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఇది. ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రై అంటే ఓన్లీ ఫ్రైగా కాకుండా మనకి ఇలా గ్రేవీ కింద ఉంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా అయిపోయే క్రాబ్ ఫ్రై అండి. అంటే మనము క్రాబ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి అలా కాకుండా ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. క్రాబ్ ఫ్రైని నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.